అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఒక విశిష్ట అతిథి. సాధారణంగా చూడండి, నీతికి నిజాయితీకి అని పేర్లు వింటూ ఉంటాం, కానీ శుచికి శుభ్రత దానికి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ ఇస్తూ పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి జెండాలు మోయడం లేకపోతే గొడుగులు వేసుకుని తిరగడం ఇలాంటివి చూసే వ్యక్తులని అరుదుగా చూస్తూ ఉంటాం అనుకుంటాం, కానీ రెగ్యులర్గా చూస్తుంది వాళ్ళని. కానీ అలాంటి దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ నియోజకవర్గం కోసం ఆద్యంతం ఒక పరితపించే ఒక వ్యక్తి ఇవాళ నా అతిథి. ఆయనే మనందరికీ సుపరిచితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే ప్రసాద్ గారు. నేను ఎప్పుడు బాగుంటా ప్రసాద్ గారు, దట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. అంటే నియోజకవర్గం గురించి ఆలోచించే వాళ్ళు బాగుంటారు అనడానికి మీరు ఒకరు అని నేను అనుకోవచ్చా? అట్లా కాదు, ఉన్నారు జనము, అందరూ ఆలోచిస్తారు. కానీ నేను చెప్పేది ఒకటి, మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. మై ఫాదర్ కేమ్ ఫ్రమ్ మై విలేజ్. అంటే సాధారణంగా మనం ఒకటి విని ఉంటాం, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అలాగే సమాజంలో మీ ఫ్యామిలీ వేరయ్యా అని కథ వినాలా? కొద్దిగా అనుకోవచ్చు, ఎందుకంటే టు టేక్ అయితే నేను చెప్పగలను, మీ నాన్నగారు ఒక ఫ్రీడమ్ ఫైటర్. అదే చెప్పేది. ఈ పొద్దు దట్ ఈస్ గాంధీ టైం అండ్ నెహ్రూ టైం. ఈ పొద్దు కొందరిని సింధియా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, నెహ్రూ వాళ్ళు అప్పటి నుంచి ఉంటారు, కానీ మేము కూడా కొద్దిగా చెప్పుకోవచ్చు జేసీ వాళ్ళు యా ఫ్రమ్ దట్ గాంధీ నెహ్రూ ఫ్యామిలీలతో పాటు వీళ్ళు ఉన్నారని చెప్పి we may not compare with them. Still I say, yeah, we are a small, we are with them. ఒక చిన్న అణువు అనుకుంటారో రేణు అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎన్నో అణువులు కలిస్తేనే స్వతంత్ర సమరం. దట్ ఈస్ కరెక్ట్. నో, దట్ ఈస్ కరెక్ట్. అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి కొన్ని అణువుల సమూహం అనుభవం అంటే అంతే. తాడిపత్రి ఆనాటి నుంచి బాంబు సంస్కృతి లేదండి, బాంబులకి ఏం వెరీ లేటర్ ఆన్. అంటే నేను మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అన్నప్పుడు, సాధారణంగా తాడిపత్రిలో బాంబులు ఈ సంస్కృతి అన్నప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారు ఒక గాంధీ మార్గంలోనూ నెహ్రూ మార్గంలోనే స్వతంత్ర పోరాటం. ఎస్పెషల్లీ ఐ సే ఇట్స్ గాంధీయన్ మార్గం. ఎస్, బట్ యాజ్ యూ కాన్స్టెన్సీని ఎవరైనా మాట్లాడిన తాడిపత్రి అంటే బాంబులు అన్న దగ్గర ఆయన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మార్గంలో అయితే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు. ఈజ్ నాట్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, బట్ ఆ కాలానికి వాళ్ళకి పాపం ఆలోచన అట్టు వచ్చింది. ఎన్ని రోజులు ఇప్పుడు నక్సలైట్లు కూడా మన ఎవరు అంటున్నారు, నో మోర్ గన్స్, ఇట్ వోంట్ వర్కౌట్ అన్నారు ఒక నాయకుడు. సో ఇట్ వుడ్ నాట్ వర్కౌట్. ఏమైపోయింది, ద మెయిన్ రీజన్ ఫర్ మేము యాక్చువల్లీ మాకు రివర్ పెన్నా ఉంది, దేవుడి దయ వలన మాకు అన్ని చెట్లు, చీనా చెట్లు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ద మోస్ట్ మమ్మల్ని బాంబుల రాజ్యం అని ఎందుకన్నారంటే కర్నూలు వాజ్ డ్రై అండ్ దిస్ సైడ్ పులివెల్ల దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రాక్షన్. హూ ఎవర్ కమ్ టు తాడిపత్రి అనుకొని కాసుకోని ఉండి చంపేవాళ్ళు. ఆ సంస్కృతి మాకు కూడా కొద్దిగా వచ్చింది. అదర్వైజ్ దెర్ వర్ నో బాంబ్స్ ఇన్ సేమ్ సినారియో. ఆలగడ్డ నాకు తెలిసినంత వరకు దే ఆర్ మూవ్డ్ అవుట్ టు నంద్యాల, పొద్దుటూరు, ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీలో. బట్ బిజినెస్ ఫర్టిలిటీని ఎంపవర్ చేయడానికి వెళ్ళారే తప్ప వాళ్ళు ఇలా బాంబుల సంస్కృతి అన్నది మీరెందుకు ఆపాదించుకోవాల్సి వచ్చింది తాడిపత్రి? కర్నూలు అండ్ బికాస్ వీ హ్యాడ్ ఎ ఫర్టైల్ ల్యాండ్, వీ హ్యాడ్ మనీ అట్ దట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నల్లబండలు వచ్చి ఇట్స్ ఇన్ Kurnool district. There is not a single factory there. All the factories are in Tadipatri. Yes. You say cement plants, we have 5 cement plants. Mining is there, factories are here. Any 20-25 kilometers, they are getting the raw material and putting in Tadipatri because this was the peace. Peace prevailing. But unfortunately, they started coming here. Okay. So they influenced us. అంటే మీకు మైగ్రేషన్ పీపుల్ వల్ల ఎఫెక్ట్ అయ్యారంట. Yes. మరి అలాంటప్పుడు స్వతంత్ర సమరయోధుల యొక్క పోరాట స్ఫూర్తి ఉన్నింది, కానీ చేంజ్ ఏమే ఆఫ్టర్ ద చేంజ్. No, I was not after the change. Actually, I did my schooling and all here only. Okay. But in Telangana as station, I was no other go to move to Anantapur and join the college. So after my college, my father was not interested to put me there anymore, especially my mama. She said, no, you have to go and join some job.
దెన్ అప్పుడు మన ప్రభాకర్ రావు రొద్దం ప్రభాకర్ రావు వాజ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్. Sanjay Reddy was the Prime Minister, President of India. Then his PA was Sanjay Reddy. He called me from Delhi. Tomorrow morning you have to be at Hyderabad. Why? Get all your paperlu and certificates. Then I said, but I had to listen. No? I came here. I joined. Before listening it, anyway, my father is in transport business. Yeah, he was in transport. మీరు బిజినెస్ టేక్ ఓవర్ చేయకుండా మీకు జాబ్ ఎందుకు ఆప్షన్ ఇచ్చారు? No, because my mother was worried about this fraction there, that villages. And you are I was still young, no. you are young, but your No. indications towards that is. No, I was not. I was not interested in politics. Otherwise, I would have become. I'm talking about factionism. No, I was not interested. అంటే మీ మదర్ is so concerned about to make you a job means అక్కడ లోకల్ గా మీరు ఉండకూడదని. ప్రభావితం ఎక్కువ అవుతారనా? డెఫినెట్లీ నో. బికాజ్ అప్పటికే మా నాన్న ఉన్నాడు, మనుషులను చూస్తున్నాం పోతున్నాం, అది సో వచ్చి జాయిన్ అయినా థర్డ్ డే క్విట్. దెన్ ఐ టోల్డ్ మై సిస్టర్ షీఈ్ హియర్, గుడ్ బై అక్కడ నాతో కదండి పొరపోరా అనేది. బికాజ్ యువర్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అండ్ యు గివ్ మోర్ రెస్పెక్ట్ టు యువర్ సిస్టర్ దాన్ యువర్ మామ్ అండ్ ఆల్. నో, షీ హాస్ బ్రాట్ అప్ మీ. శ్రీదేవమ్మ అని స్వామినాథ్ రెడ్డి గారి భార్య, షీ టుక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీథింగ్. నాకు మతికి వచ్చి నేను మా అమ్మ కన్నా సీ దట్ షీ ఇస్ మై మదర్ అని అంటారు. మదర్. నాకు గ్రాప్ చేసిన చిన్న ఇన్ఫర్మేషన్ లో కూడా దే టోల్డ్ వెరీ క్లియర్లీ రాదర్ దెన్ టు బి కాల్డ్ మిస్టర్ ప్రభాకర్ రెడ్డి యాజ్ ఎ మదర్స్ పెట్, సిస్టర్స్ పెట్ అంటే సరిపోతుంది. Yeah, I think she would have come by this time. She's with me only. Morning she comes and stays with me because I'm wounded, no? Yeah. So You are a wounded tiger now. no, not tiger. See, మీరంతా రౌడీ టైగరు ఇంకా ఏమేమో అంటారు. There's nothing to say, I'll tell you. So then No, that at least in this 3 days tenure of it, you have been into the transportation business again? when అదే after resigning your no, I'll tell you. I went, I told my sister, I can't stay, ma, go, pora anand. But the circumstance there made me feel అయ్యా. అంటే 3 days లో Not 3 days. After going there, I asked my mother to give the buses. Then said no. The manager will give you how much you want, 50, 20. Already you have a Fiat car, Jeep, and Java, scooter and all. You roam whatever you want, but we will not give our buses. Then, కానీ అక్కడ సిచ్యువేషన్ రోజు చూస్తుంటే మైట్ ఈజ్ రైట్ అన్నారు. దట్ ఐ డింట్ లైక్. సో స్లోలీ దాని తర్వాత అయిపోయింది, ఇంట్లో గొడవ అయింది మా అమ్మ నాతో. వన్ డే వితౌట్ టెల్లింగ్ హర్ ఐ లెఫ్ట్ టు ఎ ఫైనాన్షియల్. ఐ నీడ్ మనీ ఫర్ మై బస్సెస్ అని. దెన్ షీ సెడ్ దట్ అందరూ ఏంటి మీ నాన్న జిల్లా వచ్చాను, ఎంపీ బస్సులు ఉన్నాయి, మీ అమ్మ ఏమనుకుంటున్నావు నాయన. సడన్లీ వన్ ఓల్డ్ మ్యాన్, ఆయనకి అప్పుడు 70 ఉంటాయి, నన్ను స్టేర్ చేసినాడు. ఇట్లే స్టేర్ చేసి ఐ గివ్ యూ గో. ఎంత అనుకుంటున్నారు అప్పటికి బండి? ఇట్స్ ఓన్లీ 22,000 rupees.